నలిగిపోతూ ఉండడం, గాయపడుతూ లేస్తూ ఉండడం. 20 సంవత్సరాలు గడిచిపోయింది నా సేవా జీవిత పోరాటంలో. సరిగ్గా ఒక 4, 5 సంవత్సరాల క్రితం అమ్మ, తమ్ముడు వీళ్ళందరూ నాతో పూర్తి సేవలో నిమగ్నం అయిపోతున్నారు. ఇంకా అమ్మ ప్రేమ దొరుకుతుందిలే అనుకున్నాను. ఉన్నట్టుండి ఈరోజు అది దూరమయ్యేంత పరిస్థితి వచ్చింది. బంధువులు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు దగ్గరుంటే బాగుంటుంది, నేను దేవుని పనిలో ఉంటే బాగుంటుంది, నా దేవుడు అక్కడ ఆవిడ దగ్గరుంటే బాగుంటుంది, నేను ఆయన పని చేస్తాను, ఆయన నా పని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. క్షణమాత్రం కూడా ఎప్పుడు నేను ఆలోచించలేదు. ప్రార్థన చేసాం. అంబులెన్స్లో ఆవిడ వెళ్తుండగానే ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 7 సార్లు పైనే ఫోన్ చేసి ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆవిడ చెప్తుంది, నాన్న నాకు నొప్పి తగ్గిపోయింది నువ్వు ప్రార్థించగానే, ధైర్యంగా నీ పని నువ్వు చెయ్యి, ప్రాబ్లం లేదు. నేను నిన్ను దేవునికి సమర్పించిందే నాలాంటి దౌర్భాగ్యురాలైన తల్లులు భాగ్యవంతులు అవ్వాలి. ఎంతో రక్షణ మిగిలిపోయింది ప్రజలకు అందించాలి, నువ్వు వెళ్ళిపో. తీరా తెలిస్తే డాక్టర్ అన్నారు 6 స్టంట్స్ వేయాలండి, 6 బ్లాకేజెస్ ఉన్నాయి. చాలా ఆలస్యం అయిపోయింది ఈవిడ. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు, సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉన్నట్టుంది. మెల్లిమెల్లిగా గూడుగట్టి ఈరోజు హెల్తీగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఏ సమస్య లేదు, ఎప్పుడు చిన్న కంప్లైంట్ లేదు, బాగుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కల్తీ